అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి జూలై 15th నుంచి 31st దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. కెరియర్‌లో చాలా కాన్సంట్రేట్ చేస్తారు మీరు. అండ్ కెరియర్ ఎక్కువ అంటే ప్రెజెంట్ మీరు ఎక్కువ కెరియర్‌లో ఫోకస్ కూడా పెడుతున్నారు. అండ్ మీరు అనుకున్న రిజల్ట్స్ మీకు చాలా పాజిటివ్‌గా ఉంటాయి. అండ్ కెరియర్ వైజ్ అయితే చాలా న్యూ బిగినింగ్ అండ్ ఎక్సలెంట్‌గా ఉంటుంది ఇక్కడి నుంచి మీ కెరియర్ అని చెప్పొచ్చు. కొత్త జాబ్ కోసం గనక చూస్తున్న వాళ్ళకి కొత్త జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు. చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బిజినెస్ తీసుకుంటే బిజినెస్‌లో కూడా మీకు మంచి ఛాన్సెస్ ఉంటాయి. అంటే బిజినెస్ చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందని చెప్పొచ్చు. కొత్త బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ మీరు ఉన్న బిజినెస్‌లో కూడా మీకు మంచి డెవలప్‌మెంట్ ఉంటుంది. అంటే మీరు ఆ బిజినెస్‌ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు. అండ్ వేరే ప్లేసెస్‌లో కూడా మీరు బిజినెస్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు వేరే ప్లేసెస్‌లో కూడా మీ బిజినెస్‌ని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అది కూడా మీకు మంచి గ్రోత్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. హెల్త్‌లో మీకు చాలా బర్డెన్స్ కనిపిస్తున్నాయి. అంటే హెల్త్ పరంగా బర్డెన్స్ ఉన్నందుకు మీకు చాలా ఎక్కువ స్ట్రెస్ ఉండడము అండ్ షోల్డర్ పెయిన్స్, లెగ్స్ పెయిన్స్ ఇవన్నీ కొంచెం పెరిగే అవకాశాలున్నాయి. అంటే ఎక్కువ వర్క్ చేస్తున్నందువల్ల మీకు ఈ ఇష్యూస్ అన్నీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. హెల్త్ వైజ్ అయితే కొంచెం మీరు కేర్ తీసుకుంటేనే మీకు ముందు ముందు రిజల్ట్స్ అనేది పాజిటివ్‌గా ఉంటాయి. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి చాలా మంచి టైము. మీరు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు మీరు ట్రై చేసుకుంటే చాలా ఎక్సలెంట్‌గా రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఇప్పటిదాకా మీకు అబ్రాడ్ ఛాన్సెస్ కనుక తక్కువగా ఉంటే ఇప్పుడు మీకు ఆప్షన్ వస్తుంది. అండ్ మీ ప్రెజెంట్ మీరు చేస్తున్న జాబ్‌లో కూడా వాళ్ళు మీకు ఛాన్స్ ఇచ్చే టైం కూడా ఉంది. సో మీరు ట్రై చేసుకుంటే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మ్యారేజ్ విషయంలో కొంచెం డిలే అవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ప్రపోజల్స్ కోసం చూస్తుంటే సో వాళ్ళ నుంచి మీకు ఆన్సర్ కొంచెం డిలే అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి చిల్డ్రన్స్ కోసం కనుక చూస్తుంటే అది పాజిటివ్ రిజల్ట్ అయితే వస్తుంది మీకు. చిల్డ్రన్స్ కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్న వాళ్ళకి ఇది గుడ్ టైం అని కూడా చెప్పొచ్చు. రిలేషన్షిప్‌లో అయితే టఫ్ ఫైట్, అంటే మీకు మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండడము. సో ఈ రిలేషన్ కరెక్టా కాదా? సో ఈ రిలేషన్‌లో ఉండాలా వద్దా అన్న ఎక్కువ ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది. అంటే అంత పాజిటివ్‌గా అయితే మీ రిలేషన్ ఉండకపోవచ్చు. ఎక్కువ వేరే వాళ్ళ ద్వారా మీకు చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. ఫైనాన్సెస్ చాలా బాగున్నాయి. ఎక్సలెంట్‌గా ఉంటాయి. మీరు ఎందులో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా చేయొచ్చు. అది మీకు రిజల్ట్స్ అనేది చాలా పాజిటివ్‌గా ఉంటుంది. మీరు ఏదైనా అమౌంట్ కోసం కనుక ఎదురు చూస్తుంటే వాళ్ళ నుంచి కూడా మీకు ఆ అమౌంట్ వచ్చే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. ఫైనాన్సెస్ చాలా ఎక్సలెంట్‌గా ఉంటాయి అని చెప్పొచ్చు. అండ్ మీరు ఎక్కడికి వెళ్ళినా మంచి అట్రాక్షన్ ఉండడము, మీకు మంచి పేరు రావడము అనేది కూడా ఈ 15 డేస్‌లో ఎక్కువ జరిగే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి.